డిమాండ్ చేస్తుంది ఒక్కటే, అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ దిగిపోవాలి. ఇదే వాళ్ళు అడుగుతున్నారు. అయతుల్లా ఖమేనీ అక్కడ అధికారం నుంచి దిగిపోవాలి అని అడుగుతున్నారు. అయితే అయతుల్లా ఖమేనీ వీధుల్లోకి వచ్చిన వాళ్ళలో చాలామంది ట్రంప్ని సంతోషపెట్టడానికి చేస్తున్నారని, ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ప్రజల రక్తాన్ని తన చేతులకు పూసుకున్నారు అంటున్నారు. అయతుల్లా ఖమేనీ ఒక సీరియస్ కామెంట్ చేశారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిశాయి అంటున్నారు. మరోవైపు ఇరాన్ ప్రజలకి సహాయం చేయండి, అమెరికా జోక్యం చేసుకోండి ఇరాన్లో అంటూ రెజా పహ్లావి అక్కడి యువరాజు, గత సుప్రీం లీడర్ కొడుకు, వేరే దేశాల్లో ఇప్పుడు ఉంటున్నాడు అతను, అక్కడ ఆందోళనకారులని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా అనేక మంది ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళని అణగదొక్కుతున్నారు. అక్కడ అమెరికా జోక్యం అవసరం అంటూ మరోవైపు పహ్లావి కామెంట్ చేస్తున్నాడు. అమెరికాకి పిలిపిస్తున్నాడు, ట్రంప్కి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఒక్కసారి వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇరాన్ అనేది చూస్తే చాలా భయంకరంగా ఉంది. మనందరికీ తెలిసి యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ టెహ్రాన్లో ఇప్పటి వరకు, ఓన్లీ టెహ్రాన్లో మాత్రమే ఇప్పటి వరకు సుమారుగా 210 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అండ్ యు నో వాట్, మనం ఎప్పుడో చూస్తుంటాం ఇలాంటి ఒక పరిస్థితి. జలియన్ వాలాబాగ్ ఘటన మనం సహజంగా చూసాం. అప్పుడెప్పుడో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మన భారతీయుల మీద తుపాకులతో ఒక్కసారిగా గుంపు మీద దాడి చేశారని మనం విన్నాం కదా. సో అలాంటి ఒక ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. నార్త్ టెహ్రాన్లో, ఉత్తర టెహ్రాన్లో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ నిరసనకారులను అణిచివేసే దాంట్లో భాగంగా సైనికులు మెషిన్ గన్స్తో కాల్పులు జరిపితే 30 మెంబర్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 30 మెంబర్స్ ఇన్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్. జస్ట్ ఇమాజిన్ ఎంత భయంకరంగా ఉందో. మెషిన్ గన్స్తో విచ్చలవిడిగా కాల్పులు జరపడమా నిరసనకారుల మీద? ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకేదైనా ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఒక గ్రూప్ ఆఫ్ ఒక 500 మందో 600 మందో 1000 మందో ఒక చోట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ దే ఓపెన్ ఫైర్. మెషిన్ గన్స్తో విచ్చలవిడిగా ఇలా కాల్పులు జరుపుకుంటూ పోతే, తొక్కుకుంటూ ఒకరినొకరు అక్కడి నుంచి పరుగులు తీస్తే నిరసనకారులు, ఆ బుల్లెట్లకి 30 మంది బలయ్యారు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అండ్ అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య మాత్రమే 30 మంది. ఇక బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు, హాస్పిటల్స్ కూడా వెళ్ళలేక చివరికి ఎక్కడో ఒక చోట తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత సంఖ్య ఉందనేది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓన్లీ ఇన్ టెహ్రాన్ 210, మోర్ దాన్ 210. అంటే ఇక ఇరాన్ వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారనేది ఊహించుకుంటే భయం వేస్తుంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. హౌ హారిబుల్ ఇట్ ఈస్. జస్ట్ ఇమాజిన్. విచ్చలవిడిగా మిషన్ గన్స్తో కాల్పులు జరపడం ఏంటి? జనరల్గా ఆందోళనకారుల మీద రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించడాన్ని మనం చూస్తాం, టియర్ గ్యాస్లు ఉపయోగించడాన్ని చూస్తాం, లేదంటే కెనన్స్ ఉపయోగిస్తారు, వాటర్ గన్స్ ఉపయోగిస్తారు. బట్ దే ఆర్ యూజింగ్ రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్. అండ్ ఓన్లీ ఇన్ టెహ్రాన్ 210, more than 210. In one particular incident, 30 people died and more than 100 people were shot. How horrible it is. And అమెరికా జోక్యం చేసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి ఇప్పుడు అక్కడ రెజా పహ్లావి అడుగుతున్నారు. 14 రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంకెన్ని రోజుల పాటు ఇలా ఉండబోతుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. అండ్ టెహ్రాన్లో, ఇస్ఫహాన్లో, కుర్దిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 20కి పైగా ప్రావిన్సుల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 250కి పైగా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి ఏరియాస్ వైజ్గా చూసుకుంటే. అండ్ ఇరాన్ ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది. దెర్ ఈజ్ నో ఇంటర్నెట్, దెర్ ఈజ్ నో పవర్, దెర్ ఈజ్ నో మొబైల్ సిగ్నల్, దెర్ ఈజ్ నో సోషల్ మీడియా, నో ఇన్స్టాగ్రామ్స్, నో ఫేస్బుక్స్, నో వాట్సాప్, దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఫోన్ ఇన్ లాట్ ఆఫ్ ఏరియాస్. చాలా ప్రాంతాల్లో కనీసం ఫోన్ ఉపయోగించే అవకాశం లేదు. బికాస్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ సిగ్నల్.
మొబైల్ సిగ్నల్ కూడా లేదు, కనీసం సొంత వాళ్ళకి కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని అడగడానికైనా, ఏదైనా సమస్య వస్తే ఏ డాక్టర్కో, ఏ పోలీస్కో, ఏ ఆర్మీ వాళ్ళకో, స్థానికంగా ఉన్నటువంటి ఎవరికైనా అధికారులకు కాల్ చేయడానికి దెర్ ఈజ్ నో ఛాన్స్. It's very much abnormal and very dangerous in Iran now. అండ్ అయతుల్లా ఖమేనీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఇరాన్ ప్రజల రక్తంతో ట్రంప్ చేతులు తడిసి ఉన్నాయి అంటున్నారు. సో హీఈస్ బిహైండ్ ఆల్ దిస్ అని చెప్పి ట్రంప్ మీద చెప్తున్నారు. ట్రంప్ ఏమో నిరసనకారులని అడ్డుకున్నా, వాళ్ళ మీద దాడులు చేసినా మేము వస్తాం, అటాక్ చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఇట్ సీమ్స్ లైక్ వెరీ సూన్ ఇప్పుడు ఎలాగైతే ఇతర దేశాల్లో ఉందో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉండబోతుందా? ఇరాన్లో కూడా అలాగే అయతుల్లా ఖమేనీ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇరాన్ మీదకి అమెరికా యుద్ధ విమానాలు ఏ క్షణంలో అయినా దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రెజా పహ్లావి అక్కడి యువరాజు పిలుపునిచ్చాడు అమెరికాకి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇరాన్, వీ నీడ్ అమెరికా టు ఇన్వాల్వ్ ఇన్ ఇరాన్ అంటూ కోరుతున్నారు. సో ఒక్కసారి అసలు ట్రంప్ ఏమంటున్నాడు అండ్ అయతుల్లా ఖమేనీ ఏమంటున్నాడు, అక్కడి సుప్రీం లీడర్. లెట్స్ టేక్ ఏ లుక్. امروز هم آمریکا بر اثر امروز آمریکا غلط میفهمه مسائل رو، محاسبش اشتباهه و غلطه. اون روزم هم آمریکا هم که پشتیبان رژیم پهلوی بود هم پهلوی خطای محاسباتی داشتن، اشتباه میفهمیدن. تقریبا 10 روز قبل از حادثه 19 دی، 10 روز، فقط 10 روز قبل از این حادثه